రిచెస్ట్ క్రికెటర్లు అనగానే మనకు ముందుగా సచిన్, ధోని, కోహ్లీ పేర్లే గుర్తుకు వస్తాయి. సచిన్ ఆస్తి 1,100 కోట్లు కాగా కోహ్లీ ఆస్తి 900 కోట్లు, ధోని ఆస్తి 800 కోట్లు. వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లో కోట్లు సంపాదించినప్పటికీ వీరు మాత్రం ఓ ఆటగాడిని మాత్రం దాటలేకపోయారు. అతడి ఆర్యమన్ బిర్లా. ఆస్తి విషయంలో ఆర్యమన్ కు దగ్గరలో ఏ ప్లేయర్ కూడా లేడు. ఇంతకీ ఎవరు ఆర్యమన్ బిర్లా? ఆర్యమన్ బిర్లా ఆస్తుల విలువ అక్షరాల 70,000 కోట్లు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా వారసుడైన ఈ యంగ్ క్రికెటర్ అనూహ్యంగా 22 ఏళ్లకి క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 1997లో జన్మించిన ఆర్యమన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ వైపు అడుగులు వేశాడు. 2015లో ఫస్ట్ క్లాస్ క్రికెటర్లో అరంగేట్రం చేశాడు. తన బ్యాటింగ్ టాలెంట్తో మంచి క్రికెటర్గా గుర్తింపు సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజింగ్ కూడా అతడు ప్రాతినిధ్యం వహించాడు. డొమెస్టిక్ క్రికెటర్లో మధ్యప్రదేశ్ జట్టు తరపున ఆడాడు ఆర్యమన్ బిర్లా. ఫస్ట్ క్లాస్ క్రికెటర్లో 9 మ్యాచ్లు, లిస్ట్ ఏలో 4 మ్యాచ్లు ఆడాడు. ఫస్ట్ క్లాస్లో 414 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 2 ఏళ్ల పాటు రాజస్థాన్కు ఆడిన తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. గాయాలతో ఇబ్బంది పడుతూ 2019లో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత బిజినెస్ వైపు టర్న్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాపార రంగం వైపు మలుపులు తీసుకున్న ఆర్యమన్ బాగా సక్సెస్ అయ్యాడు. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్, గ్రాసిమ్ ఇండస్ట్రీకు డైరెక్టర్గా సేవలు అందిస్తున్నాడు. బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఉన్నాడు. అతడి నికర ఆస్తి విలువ 70,000 కోట్లకు పైన ఉంది.